అదే వాడి అతను ఎవరో నాలాగా ఉంటుంటే నాకే గెట్టంతో వాళ్ళు గెట్టం అందరూ అనొచ్చు. ముందు రోజు నేను ఫంక్షన్ వెళ్ళాను ఇక్కడ, ఒక రోజులో గెట్టం వచ్చాను. సిల్క్ శారీ అనే ఫంక్షన్కి వెళ్ళాను నేను, ఏది నైట్, అంత ముందు రోజు నైట్, అంటే 1 డేలోనే గెట్టం వచ్చాను. లేదు కదా. సార్ కొద్దిగా డ్రగ్స్ మీద బ్రీఫ్ ఇప్పుడు అందరూ వచ్చారా? వచ్చారు. అదే రేవుపాటి గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో, కొన్ని నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నాడని వచ్చింది కదా. నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ నుంచి సొసైటీ బాగుపోవడం నుంచి మీరు అన్ని హైలైట్ చేస్తూ వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది ఛాలెంజ్తో కోర్టుకు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. చూద్దాం, ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ.